పిలిచి అడిగాడు. ఆయన అన్నాడు, తండ్రి మాట వినడం, తండ్రికి మేలు చెయ్యడం చెయ్యని నాడు ఈ దేహం ఎందుకు? కాబట్టి నాన్నగారు, నేను సంతోషంగా మీ వృద్ధాప్యాన్ని తీసుకుంటాను, నా యవ్వనం మీరు తీసుకోండి, మళ్ళీ మీకు ఎప్పుడు కావాలి అని అనిపిస్తే అప్పుడు నా యవ్వనాన్ని నాకు ఇచ్చేసి మీ వృద్ధాప్యాన్ని మీరు పుచ్చేసుకోండి అంటే వెంటనే ఆ పూర్వు దగ్గర ఆయన యవ్వనాన్ని పొంది ఒక 1000 సంవత్సరముల పాటు, ఆ రోజుల్లో ఆయుర్దాయాలు అటువంటి, దశరథ మహారాజు గారు 60,000 సంవత్సరములు బతికాడు. ఒక 1000 సంవత్సరములు భోగములు అనుభవించి ఈ భోగములా అనేటటువంటి వైరాగ్యమును పొంది కొడుకుని పిలిచి ఆయన యవ్వనం ఆయనకి ఇచ్చేసి వృద్ధాప్యాన్ని పొంది కొన్ని వేల సంవత్సరములు తపస్సు చేశాడు. వానప్రస్థానికి ఒక రోజు 2 రోజులు కాదు, కొన్ని వేల సంవత్సరాలు పంచాగ్నిహోత్రం మధ్య నీళ్లల్లో అన్నం తినకుండా గాలి తింటూ ఘోరాతి ఘోరమైన తపస్సు చేసి చిట్ట చివరికి సశరీరుడై విమానం ఎక్కి ఇంద్రసభకి వెళ్లి దేవేంద్రలోకంలో భోగాలు అనుభవించి అక్కడి నుంచి బ్రహ్మగారి సభకి వెళ్లి కొన్ని కల్పముల పాటు బ్రహ్మగారి లోకంలో ఉండి మళ్లీ తిరిగి దేవేంద్రలోకానికి వచ్చాడు. ఇంత తపస్సు చేశాడు. ఇన్ని 100,000 సంవత్సరములు అన్నాడు ఇంద్రుడు. ఆయన్ని చూసి అన్నాడు, కొన్ని వేల సంవత్సరాల క్రితం నువ్వు ఇక్కడికి వచ్చావు, కొన్నాళ్ళు ఇక్కడ భోగం అనుభవించావు, ఏకంగా బ్రహ్మసభలో కొన్ని కల్పముల పాటు ఉన్నావు, మళ్ళీ తిరిగి ఇక్కడికి వచ్చావు, ఎంత తపస్సు చేస్తే ఇది సాధ్యమైందయా? ఇంత గొప్ప తపస్సు నువ్వు ఎలా చేయగలిగావయా అని అడిగాడు. అడిగితే ఏయా తిన్నాడు. ఇంద్రుడా, నువ్వు అడిగావు కాబట్టి చెప్తున్నాను. సురులు కాని, దేవతలు కాని, దైత్యులు కాని, యక్షులు కాని, రాక్షసులు కాని, మనుష్యులు కాని, ఖేచరులు కాని, సిద్ధులు కాని, మునిగణములు కాని నేను చేసిన తపస్సు లాంటి తపస్సు చెయ్యగలిగిన వాళ్ళు లోకంలో లేరు అన్నాడు. వెంటనే ఇంద్రుడు అన్నాడు, నువ్వు ఎంత తపస్సు అయినా చేసి ఉండొచ్చు, నేను ఇలా తపస్సు చేశానంటే సంతోషిద్దును. మిగిలిన వాళ్ళని పెద్దలని పట్టుకుని వాళ్ళని చేసి వాళ్ళు నాలా ఏం చేయగలరన్నావే, ఈ అహంకారానికి నీ పుణ్యం నశించిపోయింది, పో భూమి మీద కదా. అంతే, అక్కడి నుంచి కింద పడిపోతున్నాడు. ఎక్కడికి వెళ్ళిందో చూడండి. అహంకార స్పర్శ ఇంత యయాతిని ఎంత కిందకి తీసుకొచ్చు. ఆ ఒక్క మాటకు పోయింది నీ పుణ్యం అంతా. నువ్వు చేసిన తపస్సు, ఇన్ని వేల సంవత్సరాల తపస్సు పోయింది అహంకారంతో నీకు వచ్చేసిన మాట వల్ల. పో కింద కదా.